ఒక జెన్యున్ ట్రూత్ మాట్లాడుకుందామా? ఎవరి గురించి ఎందుకు, మన గురించి మాట్లాడుకోవచ్చు. అందరి ఫ్యామిలీలో ఉండేదే, మన పిల్లలు పెట్టినా మనం తినం కదా, వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ గా తినాలి అనేసి వెరైటీ ఫుడ్ మనం పెట్టామో గానీ వాళ్ళ ఫాదర్ మాత్రం బయట నుంచి ఏదో తీసుకొస్తూనే ఉంటాడు మా పిల్లలకైతే. కొందరు పిల్లలు చూసే ఊసూ ఉంటారు, కొందరు పిల్లలు అయితే బాగా బలంగా ఉంటారు. ఎందుకు అలా అనేది మీరు అర్థం చేసుకోండి. పిల్లలు తినరా అంటే తింటారు. ఏంటి అంటే పిల్లలకి పెడతాదో లేదో మొత్తం వీళ్ళే తినేస్తారు, వీళ్ళే బలిసిపోతున్నారు ఇదే అని అంటే మాట్లాడి లేకుండా ఇంట్లో కూర్చొని తినేసి ఇలా అయిపోతారు. పిల్లలు మాత్రం ఏం పెట్టట్లేదు అని ఫీల్ అవుతారు. అదే కాకుండా పిల్లలు చూసారా ఏం కొడతారో, కొట్టే వాళ్ళు ఇట్లా సన్నగా అయిపోయినారు, అందుకే వాళ్ళు లావ్ అవ్వట్లేదు, అందుకే వాళ్ళు ఇదే అవ్వట్లేదు అని మరి కూడా మాట్లాడతారు. ఇలాంటి మాటలు కానీ మీరు వింటేనా మీ ఫీలింగ్ ఏంటో ఒకసారి కామెంట్ చేయండి. ఆ మాటలు వింటేలా నాకు మాత్రం కోపం కంచెలు దంచుకొని బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే మన పిల్లలు మనం కాక ఎవరు చూసుకుంటారండి? ఏదో కోపంలో ఒక దెబ్బ వేస్తాం మాత్రం పిల్లల్ని కాదంటాము, వాళ్ళకేం పచ్చి పెడతాము, వాళ్ళకేం తినిపియమా? పిల్లలు మనకన్నా బాగా ఎవరైనా చూసుకుంటారా? పిల్లలు అల్లరి చేయడం మామూలే, మనం ఒకటి కొట్టడం మామూలే. అలా అనేసి మనం పిల్లల్ని ఏం ఇది చేయలేము కదా. ప్రతి ఒక్క ఎమోషన్ అర్థం అవ్వాలి, మనం ప్రేమ చూపించాలి, కోపము చూపించాలి అనేసి వాళ్ళు మన నెత్తిని ఎక్కి కూర్చోబెట్టుకోకూడదు కదా. అలా అనేసి వాళ్ళు అలా ట్రీట్ చేస్తుంది తప్ప ఇంకోటి ఏం లేదు. నేను చెప్పింది కరెక్ట్ కదా, మీరే కామెంట్ చేయండి. ఇక్కడ ఏంటంటే మేము ఈవినింగ్ టైం రెస్టారెంట్కి వెళ్ళాము, అది అనమాట. ఏం తీసుకున్నా నెక్స్ట్ వీడియో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.